శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆర్టిస్ట్ కావచ్చు లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, ఇంటి పేరుగా ఆ సినిమా పేరు ఉంటదన్నమాట. అలా ఉన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఆర్టిస్ట్ ఆకోవకే వస్తారు. ఆయన ఎవరో కాదు, ఆహుతి ప్రసాద్ గారు. ఆహుతి ప్రసాద్ గారు కరెక్ట్. ఆయనే పెట్టుకున్నాడు అది. ఆహుతి ప్రసాద్. గోదావరి ఎటకారం లాస్ట్ లో ఆయన రిజిస్టర్ అయింది. అది ముందు ఎన్ని వేషాలు వేసినా ఒకటి పోలీసు వేషాల్లో ఆయన పాపులర్ అయ్యాడు. ఓకే, పోలీస్ ఇన్స్పెక్టర్ వేషాల్లో పాపులర్ అయ్యారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పోలీస్ బాడీలో చేశాడు ఆయన. అందులో బాగా ఆ పోలీస్ క్యారెక్టర్ బాగా ఇమేజ్ వచ్చింది ఆయనకి, ఆదిత్య ప్రసాద్ గారికి. ఏమండి, అదే నరేష్ను సీత వేసింది. నరేష్ సీత కరెక్టర్గా వేసింది సినిమాలో. బద్ధకం క్యారెక్టర్లో బాహుబలి. బద్ధకం క్యారెక్టర్ వేసాడు చూసారా, సిగరెట్ వెలిగించరా సిద్ధుబాబు శ్రీకాకుళం దాంతోనే కదా వేసాడు. మెడలో పులిగోరు, సిల్క్ చొక్క, సిల్క్ లాల్చి. ఈ డైలాగులు ఎక్కువగా రావు గోపాలరావు టైప్లో పాపులర్ అయిన డైలాగులు ఆయన. విలన్ రోల్స్ చేశాడు కానీ అవన్నీ కొట్టుకుపోయాయి ఈ క్యారెక్టర్ తోటి. ఈ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ తోటి. కరెక్ట్. ఓకే, లాస్ట్ లో చందమామలో 2 బ్రేకులు కృష్ణవంశీ ఇచ్చాడు ఆయనకి. బ్రేకులు ఫస్ట్ నిన్నే పెళ్ళాడతారు ఫాదర్ క్యారెక్టర్ వేసి బ్రేక్ ఇచ్చాడు ఆయన ఆదిత్య ప్రసాద్ గారికి. ఏమండి, అంటే ఇంటి పేరు దాంట్లో వచ్చినా కూడా ప్రసాద్ గారికి బ్రేక్ ఇచ్చింది మాత్రం కృష్ణవంశీ గారి. రైట్. మెయిన్ క్యారెక్టర్స్, తండ్రి క్యారెక్టర్స్ గ్యాప్ లో ఉన్నప్పుడు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు బ్రేక్ ఇచ్చి క్యారెక్టర్ మార్చి కామెడియన్ చేసింది కూడా ఈయన. గోదావరి యాసన బాగా మాట్లాడతారని చెప్పి ఆ యాసన పట్టుకున్నాడు ఆయన. మీకు వచ్చిన ఇదేమిటి చెప్పండి అని అంటే ఒకసారి గోదావరి యాస చెప్పాడంట. అయ్యో ఇది వదిలేసామేంటి అని చెప్పి కృష్ణవంశీ గారు చందమామ సినిమాలో ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాడు ఆయన. ఓకే, ఏటే సుబ్బలక్ష్మి సౌరాలు ఎత్తుకుని కోట్లు సంపాదించేస్తున్నారు అని ఒక డైలాగు చదువు దీంట్లోనే. తర్వాత నేను చెట్టును నమ్ముతాను, కాయని నమ్మను. చెట్టు నంబర్ 1గా ఉంటే కాయ కూడా నంబర్ 1గా ఉంటుంది. ఏట్రా ఎదవేసాలు వేస్తున్నావు, ఎదవాగుడు వాగావనుకో పులి చర్మం నువ్వు కప్పుకుంటావు, నీ చర్మం నేను కప్పుకుంటాను రోయ్ అంటాడు ఆయన. ఇవన్నీ ఆయన డైలాగులు. ఈ డైలాగులు ఏంటంటే ఒక సీన్ ఉంది, ఒక ముష్టోడు వస్తాడు. ఒక ముష్టోడు వస్తే అయ్యా సద్దన్న ఉంటే పెట్టండి అయ్యా అంటాడు. యాక్చువల్లీ ఫాట్ పట్ల కొడతాడు. ఎవరింటికి వచ్చి ఏం అడుగుతున్నావురా, సద్దన్న అడుగుతావా, లోపలికి తీసుకెళ్ళరా అండి అన్నాడు. ఏం చేస్తారు, భయపడుతూ లోపలికి వెళ్తారు. లోపల కూర్చోబెట్టి మొత్తం పంచభక్ష పరిమాణాలతో భోజనం పెడతాడు. అతను ఎవరో తెలుసా, ఆ ముష్టి అతను ఇలానే పెట్టి అయ్యానయ్యా అంటాడు. లాస్ట్ పంచ్ ఇలానే పెట్టి ముష్టోడు అయ్యానే అంటాడు. మీకు జమీందారు తెలుసా, జమీందారు తెలుసా అంటాడు. తెలుసా ఇలాంటి క్యారెక్టర్ అయింది. ఏమండి, ఈ డైలాగులన్నీ మన ఆహుతి ప్రసాద్ గారు చేసింది. ఎందుకంటే ముందు చేసిన విలన్ క్యారెక్టర్లు, మామూలు క్యారెక్టర్లు అన్నీ వెళ్ళిపోయింది ఈ క్యారెక్టర్ వచ్చాక. అంచేత రావు గోపాలరావు గారు పోయిన తర్వాత ఆయన్ని గుర్తు చేసిన క్యారెక్టర్ ఇది. నిజం చెప్పుకోవాలంటే, ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఎంచేతంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ అనేటప్పటికీ వాయిస్ కూడా మ్యాచ్ అయింది, అక్కడ స్ట్రైక్ అయింది. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు పెట్టినా అది రాదు అది. సరే, ఆహుతి ప్రసాద్ గారి కంటే ఎన్టీఆర్ వీరాభిమాని, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయనకు ఒక అభిప్రాయం ఉండేది, రజనీకాంత్ చిరంజీవి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు కదా, చదివితే మంచి పేరు వస్తుంది, వాళ్ళు చాలా సూపర్ స్టార్స్ అయ్యారు, నేను కూడా అవుతానేమో అనే ఆలోచన మాత్రం ఉండేది. సరే, ఈయన పుట్టు గురించి తెలుసుకుందాం. ఈయన కృష్ణా జిల్లా కోడూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో, తండ్రి ఉపాధ్యాయుడు, రంగారావు గారు ఉపాధ్యాయుడు. ఈయన అక్కడ 1958లో జన్మించారు. ఏమండి, వీళ్ళ పెద్దలు నాన్నగారును
నాయనమ్మ గారు ఆల్రెడీ కర్నూలుకి షిఫ్ట్ అయిపోయారు, ఎందుకు వేరే అక్కడ ఏదో పొలాలు ఏదో ఉండవల్ల. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తండ్రి గారు కూడా ఈ పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఎవరు శాంతినగర్లో కాపురం ఉన్నారు అక్కడ ఫస్ట్ కొంతకాలం తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి సింధనూరు క్యాంప్ అని ఉంది అక్కడ చేశారు ఆయన. ఇక వీళ్ళ ఫ్యామిలీకి ఈయన ఒరిజినల్ పేరు ఆవుతు ప్రసాద్ కాదు, జనార్దన్ ప్రసాద్, అడుసుమిల్లి జనార్దన్ ప్రసాద్. అడుసుమిల్లి జనార్దన్ ప్రసాద్ అని ఎందుకు వచ్చిందంటే వీళ్ళ పూర్వీకులు అంటే తండ్రులో తాతలో ఎవరో ఆ ఊళ్ళో జనార్దన స్వామి ఆలయం కట్టించారంట. ఆ ఆలయం కట్టించడం వల్ల ఆ ఇంటి పేరు కింద కులదైవం కింద జనార్దన పుట్టిన పిల్లాడికి జనార్దన ప్రసాద్ అని పేరు పెట్టారు. అలాగా ఆయనకి అరుసుమిల్లి జనార్దన ప్రసాద్ అని పేరు పెట్టారు. ఈ క్యాంపులో అయిన తర్వాత ఎడ్యుకేషన్ అంతా నాగార్జున సాగరు తర్వాత కోదాడలో చేశారు. నాగార్జున సాగర్లో 9th క్లాస్ చదివేటప్పుడే అన్నా చెల్లెలు అనే ఒక డ్రామా వేస్తే ఆయనకి తెలియకుండా ఫస్ట్ బహుమతి వచ్చేసింది, తెలియకుండా యాక్ట్ చేసేసి. అంటే అనాలోచితంగా, అంటే అంత ఇంటెన్షనల్గా చేయలేదు, ఏదో చేయమన్నారు చేశాడు, బహుమతి ఇచ్చారు ఆయనకి. ఇచ్చేది అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పురిగింది. తర్వాత కోదాడలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇక ఇంట్లో ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి నేను నాన్న ఈ రజనీకాంత్ను చిరంజీవి గారు చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారంట, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివితే వెంటనే సినిమాలు వచ్చే స్టార్లు అయిపోతారంట, నేను కూడా అయిపోతాను అన్నాడు. ఊడిసావు ఏదో స్టార్ అంట సినిమా వేషం వేస్తున్నావు నువ్వు, కూర్చో ఇంట్లో కూర్చో, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, చదువుకో, నేను ఎంత గౌరవంగా ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నాను, నువ్వు కూడా చదివి ఏదైనా ఉద్యోగం చేసుకో అని చెప్పి ఇంట్లో పెట్టేశాను. కానీ ఈయన మైండ్ మాత్రం అలాగే ఉంది. ఆయనకి సైకాలజీ తెలిసి వీడు ఎప్పటికైనా దారి తప్పుతాడేమో అని చెప్పేసి ఒక బందికాన వేయాలని చెప్పేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. భార్య పేరు విజయ నిర్మల. ఏమండి పెళ్లి చేసేసిన తర్వాత వీడు పడుంటాడు, డైవర్ట్ అవుతాడు వీడు అని అనుకున్నారు. కానీ ఈయన ఎక్కడవుతాడు, మొత్తం అందరినీ కలేసి ఒప్పించేశాడు. తర్వాత ఇప్పుడు తప్పదు, భార్య ముందు అవమానించడానికి లేదు వీడి కొడుకు, నేను ఎలాగైనా సరే వెళ్ళి చేరతాను అన్నాడు. భార్య ముందు నో అంటే కొడుకును అవమానించినట్టు భార్య ముందు అవమానపు వీలవుతాడు. సో అది చూసి నేను వెళ్తాను చెప్పి అందరి ముందు అడిగేశాడు. ఇంకేం చెప్తారు వాళ్ళు, వీడు భలే వేశాడు వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు ప్రసాద్ వేశాడు అనుకున్నారు. తర్వాత సరే పంపించిన తర్వాత ఎక్కడ చేరాడు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించి స్టార్ట్ చేసిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మధుసూదన్ రావు గారు. మన మధుసూదన్ రావు గారి ఇన్స్టిట్యూట్లో మధు ఇన్స్టిట్యూట్. మొత్తానికి పెళ్ళైనా కూడా కొడుకు మారలేదు, తన ఆలోచన మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదంటే చిన్నప్పటి నుంచి తనకు ఉంది, నేను వీళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కాబట్టి అది మైండ్లో ఉండిపోయింది. కాబట్టి ఎన్నాళ్ళైనా సరే ఎవరు చెప్పినా కూడా అది మార్చిపోదు. ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు. భార్య ఉండంగానే ఇప్పుడు చచ్చినట్టు ఒప్పుకుంటారని చెప్పేసి ఫాదర్ దగ్గర అప్లికేషన్ పెట్టాడు. సరే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు, మార్చలేము మనం అవన్నీ అని పంపించారు, మధు ఇన్స్టిట్యూట్కి పంపించారు. మధు ఇన్స్టిట్యూట్ ఎవరు ఓపెన్ చేశారు, ఎన్టీ రామారావు ఓపెన్ చేశారు. ఏమండి అక్కడ చాలామంది పెద్ద వాళ్ళు వచ్చి క్లాసులు ఇచ్చేవాళ్ళు మధు ఇన్స్టిట్యూట్కి. ఇందులో శివాజీ రాజా, అచ్యుతు, రామ్ జగను వీళ్ళందరూ కొలీగ్స్. ఇతనికి 1 సంవత్సరం ట్రైనింగ్ అయింది అక్కడ సంవత్సరం అయిన తర్వాత ఖాళీ అయిపోయింది. ఏం చేయాలి, అవకాశాలు అంతగా రావు కదా. ఎలాగా ఇంటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇంత కౌరు చెప్పి ఏదో నేను స్టార్లు అయిపోతాను అని చెప్పి ఇన్స్టిట్యూట్కి చేరాను నేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఖాళీగా వెళ్ళి నువ్వు దీనికా వెళ్ళి చదివి రావడానికి వెళ్ళింది అని వాళ్ళు ఏడాకోళం చేస్తే అనే సందిగ్ధంలో పడిపోయాడు. సందిగ్ధంలో పడేటప్పటికి మధుసూదన్ రావు అప్రోచ్ చేశారు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు ఈయన ప్రసాద్ గారు అని చెప్పి పిలిచి ఏంటనే విషయం అడిగాడు. ఇది సార్ పరిస్థితి, నేను ఇలాగా ఇన్స్టిట్యూట్లో చేరాలని ఇలాగా అన్నీ వచ్చే ముందేమో నో అన్నారు, ఆ తర్వాత పెళ్లి చేశారు, నేను ఎక్కడికి వెళ్ళను అనుకుని, కానీ నాకు సినిమాలో చేరాలని ఉద్దేశం ఉండబట్టి ఖచ్చితంగా వెళ్ళి తర్వాత పెళ్ళి అయినా కూడా నేను వెళ్ళి మీ ఇన్స్టిట్యూట్లో చేరాను సార్, మీ ఇన్స్టిట్యూట్ అంటే నాకు ఇష్టం సార్ అన్నారు. అయితే ఒక పని చేయ, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, నీకు
ఈ ఇన్స్టిట్యూట్ బాధ్యత అప్పచెబుతున్నా, ఆర్గనైజ్ చేయి, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్గా ఓకే. చెయ్యి, జీతం ఇస్తాను అని చెప్పేసి నేను ఇది ఒక పోస్ట్ ఇచ్చారు. ఏం చేద్దంటే స్టూడెంట్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదని మధుసూదన్ గారి అభిప్రాయం అప్పుడు. ఏం చేద్దంటే ఇలాగ వెళ్ళాడని నిజమే అతను చెప్పింది. ఏం చేద్దంటే అక్కడ అవమానాల పాలు కాకూడదు, అంచేత ఏదో ఒక యాక్టివిటీ అప్పచెప్తే బాగుంటుంది ప్రస్తుతం అని చేశారు ఆయన. చేస్తే ఈ తర్వాత ఎలాగైనా చేయాలని చెప్పేసి ఇంకా సంతృప్తి కలగల ఇతనికి. ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా కూడా సంతృప్తి కలగల. అప్పట్లో మధుసూదన్ గారికి ఒక పిక్చర్ ఆఫర్ వచ్చింది, మళ్ళీ మొక్కలు ఏదో సినిమా ఆఫర్ వచ్చింది. వెళ్ళి అడిగాడు, సార్ అన్నాడు ఆయన. ఏంటో అన్నది, ఏ సార్ నేను ఈ సినిమాకి పనిచేస్తాను సార్ అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున ఓపెన్ చేసిన ఒక్కరం సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఓకే. క్రాఫ్ట్ మారారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏముంది, వచ్చిన వాడిని అటెండ్ చేయటం కదా, అది నచ్చలే ఆయనకి. మీరు ఆలోచించండి అనే ప్రోగ్రామ్ అది. తాతిని ప్రకాశ్ అప్పట్లో పెద్ద దర్శకులు ఎప్పుడు వచ్చేవాళ్ళు, దూరదర్శన్ వాళ్ళు. ఎందుకంటే దూరదర్శన్ అంటే ఎవరో ఇచ్చేసేవాళ్ళు కాదుగా. అంచేది బిగ్ డైరెక్టర్స్ చేస్తే ఒక దూరదర్శన్కి వ్యూవర్షిప్ పెరుగుద్దని వాళ్ళ అభిప్రాయం. అప్పట్లో తాతిని ప్రకాశ్ రావు గారికి ప్రోగ్రామ్ ఇచ్చారు. ప్రోగ్రామ్ ఇస్తుంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ పెద్ద డైరెక్టర్స్తోనే చేసేవాళ్ళు అప్పుడు. ఏమండి అది చేస్తే దాని డబ్బింగ్కి ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారి ఆఫీస్కి వెళ్ళాడు. ఈ ప్రోగ్రామ్ డబ్బింగ్కి ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారి ఆఫీస్కి వెళ్తే అక్కడ రాఘవ్ గారు చూశారు సినిమా చూస్తే ఈ ప్రసాద్ యాక్షన్ చూశారు. చూసిన తర్వాత బాగున్నాడే అని చెప్పేసి ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా తీస్తున్నాడు ఆయన. ఈ ప్రశ్నకు బదులేది దాంట్లో ఇదివరకు మనం చెప్పుకున్నాం, డైరెక్టర్ మార్చేశారు, అదే ఆదిత్యాన్ని మార్చేసి వేరే వాళ్ళతో తీసుకున్నాడు ఆయన. అక్కడ నటించి కోడి రామకృష్ణ పిలిచి చూపించాడు. ప్రసాద్ రెడ్డి చూశాడు. చూసిన తర్వాత వాళ్ళు తీస్తున్న ఆహుతి సినిమాకి ప్రసాద్ గారిని బుక్ చేశారు. పాపులర్ డైరెక్టరు కోడి రామకృష్ణ, క్యారెక్టర్ మంచిది. శంభు ప్రసాద్, మినిస్టర్ శంభు ప్రసాద్ అని ఒక ఇది అంచేత శంభు ప్రసాద్ అనే పిలిచేవాళ్ళు అక్కడ. దాంతో అందుకని అంత పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆహుతి ప్రసాద్ అని పెట్టుకున్నాడు ఆయన సినిమాకి. ఆ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది కాబట్టి రాజకీయ నాయకుడి పాత్ర ఏదో వేయించాడు ఆయన. ఇక కోడి రామకృష్ణకి చెప్పేదే ఉంది, రాజకీయ పాత్రలో వేశారు. అలాగా ఇక వరుసగా సినిమాలు చేయటం మొదలుపెట్టాడు ఆయన. జయం మనదేరా, నువ్వు నేను, రేలంగి నరసింహరావు సినిమా పోలీస్ భార్యలో క్యారెక్టర్ మంచి పేరు వచ్చేసింది. పేరు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈయన ఇక్కడ ఆ కథ మీద దీని మీద మోజుపడి ఈయన కర్ణాటకలో ఎక్కువ ఉన్నారు, రాయచూరులో ఎక్కువ ఉన్నారని చెప్పాను. సింధనూరు క్యాంప్లో కన్నడ భాష కూడా వచ్చి ఆయనకి. ఈయనకి ఏమనిపించిందంటే ఈ సినిమాని కన్నడలో తీస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది ఆయన. కన్నడలో తీస్తే ఎలా ఉంటుంది అనిపించి కన్నడకి ఈ రైట్స్ కొన్నాడు ఈయన, పోలీస్ బార్ రైట్స్ కొని కన్నడలో తీశాడు ఆయన. కర్ణాటక తీస్తే అది సూపర్ హిట్ అయింది. అందరితో ఊరుకోవచ్చుగా, ఈ యాక్టింగ్ బిజీ కదా, మరి అందరూ తప్పు చేయాలి కదా, ఏదో టర్నింగ్ పాయింట్ రావాలిగా లైఫ్ టర్నింగ్ పాయింట్ రావాలంటే ఇంకో 2 సినిమాలు తీశాడు ఇమ్మీడియట్గా. ఆ 2 ఫ్లాప్. ఆర్టిస్ట్ గా ఒక పక్కన బిజీ అవుతున్న టైం బిజీగా ఉన్నాడు ఆయన. స్వయంవరం, సూర్యవంశం, హిందీలో అమితాబ్ బచ్చన్తో కూడా చేశాడు ఆయన. సూర్యవంశం, జయం మనదేరా, ఇది సినిమా వరుస సినిమాలు ఇచ్చేదంటే అప్పట్లో ఆర్టిస్టులు విలన్ కానీ ఇది కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాడు ఆయన. ఇప్పటి వరకు ఈ ఎటకారం క్యారెక్టర్ లేవు ఆయనకి, మామూలు క్యారెక్టర్ విలన్ గా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు ఆయన అన్ని సినిమాలు. సూర్యవంశం 2 భాషల్లో చేశాడు ఆయన. ఏమండి అమితాబ్ బచ్చన్తో కూడా చేశాడు, వెంకటేష్తో ఈ సినిమాల్లో. జయం మనదేరా చేశాడు ఆయన, స్వయంవరం చేశాడు ఆయన. ఏమండి ఇట్లా సినిమాలన్నీ చేస్తాడు. నువ్వు నేనులో కూడా చేశాడు ఆయన. తర్వాత నువ్వు లేక నేను లేను, ఇది కాశీ విశ్వనాథ్ ఫస్ట్ పిక్చర్ లేదు కదా, నువ్వు లేక నేను లేను, దాంట్లో కూడా చేశారు. తర్వాత ఇలా ఉంటుండగా ఆ 2 దెబ్బతిన్నాడు. ఆ 2 సినిమాలతో మొత్తం కొలాప్స్ అయిపోయాడు, డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్లో ఉంటే అప్పుడు ఉన్నారుగా ఆడవాళ్ళు, విజయ నిర్మల్ గారు, ఎందుకు డిప్రెషన్ అవుతారు, మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే ఏదోటి చేయిందంటే అప్పుడు హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అప్పుడు శ్రీధర్ గారి గురించి కూడా చెప్పుకున్నాం మనం. శ్రీధర్ గారి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అప్పుడు కొంతకాలానికి అన్ని భూములు కొంటున్నారని చెప్పి తెలిసింది.
ఈ రియల్ ఎస్టేట్ వైపు మొగ్గి పార్ట్నర్స్ చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. చేసి బాగానే కలిసి వచ్చింది. ఓకే. సినిమాలు చేస్తూనే ఉన్నారు ఈయన. కోడి రామకృష్ణ వదలలేదు, మిగతా డైరెక్టర్స్ వదలలేదు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు కృష్ణవంశీ గారు హైదరాబాద్లో నాగార్జునతో సినిమా తీస్తూ నిన్నే పెళ్ళాడు తన సినిమా హీరోయిన్ తండ్రిగా ఒక వేషం ఇచ్చాడు టిపికల్ క్యారెక్టర్. మళ్ళీ రియల్ లైఫ్ ఇది. ఓకే. ఓకే. కొంత గ్యాప్ వచ్చింది. కన్నడ సినిమాలు తీసి ఫ్లాప్ అయిన తర్వాత కొంత గ్యాప్ వస్తే మళ్ళీ కృష్ణవంశీ గారే లైఫ్ ఇచ్చారు ఆయన. రీఎంట్రీ ఇచ్చేస్తే అది బాగా హీరోయిన్ ఫాదర్గా మంచి పేరు వచ్చింది. మాట్లాడుతూ ఈ ఏంటి నీ స్పెషాలిటీ ఏంటి, ఏదైనా వచ్చా అని అడిగితే అప్పుడు నాకు రాకపోవడం ఏంటంటే అంటూ ఒక ఇదే చెప్పాడు. అరే బాగా చెప్తున్నావు, ఇంతవరకు తెలియలేదే అని చెప్పి చందమామ అనే సినిమా తీస్తూ ఆయన ఈ పెర్ఫెక్ట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆవుతి ప్రసాద్ గారికి. అక్కడి నుంచి కామెడీ క్యారెక్టర్ అది. ఇప్పుడంటే మందు తాగుతున్నాను కానీ ఇదివరకు రకతం తాగేవాడిని, ఇట్లా ఉండేది. ఎరా మందు వేద్దాం ఏంట్రా, ఇప్పుడంటే మందు అంటున్నాను కానీ ఇదివరకు రక్తం తాగేవాడిని, ఇట్లా డైలాగులు. ఏమండి ఎట్లా వచ్చేటప్పుడు క్యారెక్టర్ విపరీతంగా పడిపోయింది. కరెక్ట్గా రావు గోపాలరావు గారు రెప్లికా లాగా అనిపించింది ఆయన మాట్లాడుతుంటే. ఆయన వాయిస్ కూడా అలాగే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఏమండి కొంచెం గట్టిగా మాట్లాడితే, యాస మాట్లాడితే ఆయనది కొంచెం స్లోగా ఉంటుంది, ఈయన కొంచెం స్పీడ్ అంతే తేడా. అక్కడి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్లు అన్నీ వరుస క్యారెక్టర్లు. సిద్ధుపురం శ్రీకాకుళంలో బద్దకస్తులుగా, ఈ ముస్తోడి ఉందాక చెప్పుకున్నాం ఆ క్యారెక్టర్లు, ఆ సినిమాలు. ఇలాగా వరుస సినిమాల్లో ఇది వచ్చేసినాయి. వచ్చే కామెడీ క్యారెక్టర్లు వచ్చేసి మళ్ళీ సెటిల్ అయిపోయి ఈ లోపల వీళ్ళకి 2 బిడ్డలు పుట్టారు. భరణి కార్తీక్ అని 2 బిడ్డలు. సంసారం హ్యాపీగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఈయనకి నమ్మకం ఏంటంటే, ఈయనకు ఒక మొండి నమ్మకం ఉంది, నాకు ఏ జబ్బు రాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా. ఏ జబ్బు రాదు అని చెప్పేసి నేను అసలు అనారోగ్యం పాలవను, నేను అంత జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కానీ అలా నిర్లక్ష్యం చేసిన తర్వాత ఒకరోజు బయటపడింది ఏంటంటే లివర్ క్యాన్సర్ వచ్చింది. లివర్ క్యాన్సర్ అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన తర్వాత లివర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎవ్వరు అసలు షాక్. దానికి ట్రీట్మెంట్ ముదిరిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ముందు డిటెక్ట్ చేసేసి ఇది ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం పరిపాటి. కానీ ఈయన అసలు ఏం పర్వాలేదు అనుకుంటే లివర్ తెలియదేమో, మరి ఆ లక్షణాలు ఎవరో తెలియదేమో. అంటే డ్రింక్ వల్ల వచ్చిందా అని నాకు డౌట్. అంత ఓవర్గా తాగేవాళ్ళు కాదు వీళ్ళు. కాకపోతే ఏదో చిన్న ఇది వస్తే నిర్లక్ష్యం చేస్తే కూడా నెగ్లిజెన్స్ వల్ల కూడా ఇవి డెవలప్ అవుతాయండి. అంచేత చెప్పింది అలాగే ఏవిఎస్ గారికి కూడా లివర్ ఇది వస్తే వాళ్ళ ఇది వచ్చింది. కానీ ఇది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ మహా అడ్వాన్స్ అయిపోయింది. అలాగా కొన్నాళ్ళు బాధపడిన తర్వాత 2015లో ఆయన ఆ లివర్ క్యాన్సర్ తోటి చనిపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్. ఏవిఎస్ గారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 2013లో పోతే ఆవుతి ప్రసాద్ గారు 2015లో పోయారు. అంటే అప్పట్లో కామెంట్లు కూడా వచ్చినాయి, కామెడియన్స్ని వరుసగా తీసుకుపోతుంది చిత్ర పరిశ్రమ నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళని వరుసగా కామెంట్లు కూడా చేశారు. సీనియర్స్ అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు. ముందు ఏవిఎస్ వెళ్ళిపోయాడు ఆయన, ఆ తర్వాత ధర్మ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఈయన. తర్వాత వీళ్ళు కొడుకులు మాత్రం విదేశాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళకేమి లోటు లేదు. వాళ్ళ పిల్లలిద్దరిని బాగా చదివించారు ఆయన. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా. తర్వాత ఈయన సంస్కారవంతుడు కూడా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయన వాళ్ళ ఫాదర్ కూడా టీచర్ కూడా, రంగారావు గారు అండి టీచర్ కూడా. అంచేత వాళ్ళ ఎడ్యుకేషన్కి వీళ్ళకి ఏమీ లోటు లేకుండా వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. కాకపోతే ఈయన అందరి మధ్య నుంచి అలా వెళ్ళిపోవటం అనేది చాలామంది బాధపడ్డారు ఆయన. అంచేత అందరికీ ఎమికబుల్గా ఉండేవాడు ఆయన. ముందు అంటే సినిమాల్లో ఫ్లాప్ అవ్వటం ఇదవటం అనేది సహజంగానండి. అదేం పెద్ద ఎఫెక్ట్ ఇవ్వలే ఆయనకి. ఆ రియల్ ఎస్టేట్లో కవర్ అయిపోయింది మొత్తం. ఆయన అదృష్టవశాత్తు అది కవర్ అయిపోయి మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టి ఈ కామెడీ క్యారెక్టర్ కృష్ణవంశీ మలుపు తిప్పాడు మళ్ళీ. ప్రతి టర్నింగ్ పాయింట్. థర్డ్ ఇన్నింగ్స్ కూడా ఇది. సెకండ్ ఏమో నిన్నే పెళ్ళాడతా, థర్డ్ ఏమో చందమామ.
ఓకే ఆ, రైట్ ఆ తర్వాత ఇక సిద్ధుపురం శ్రీకాకుళం ఈ సినిమాలన్నీ వరుసగా వచ్చేసి మొత్తం కామెడీ క్యారెక్టర్కి ఈయన రావు గోపాలరావు క్యారెక్టర్కి అన్నిటి ఈయనకి రావడం మొదలుపెట్టింది. రైట్ ఇట్లాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వచ్చింది ఆయన. అయితే దాన్ని తీసుకోలేని ఇదిలో ఇక వరుసగా దెబ్బతినేసి ఆ, వెళ్ళిపోయాడు ఆయన. ఓకే ఓకే అంటే ట్రీట్మెంట్ కూడా అందరి స్టేజ్లో ఫైండ్ అవుట్ చేశారు, డిటెక్ట్ చేశారు. అదేలేండి అందువల్ల జరిగినది. ఓకే ఓకే అలాగే ఆయన కూడా ధర్మవర సుబ్రహ్మణ్యం గారు ఏంటంటే ఆయన జాండీస్ వచ్చిన లెక్క చేయలేదు. మూడోసారి వచ్చినప్పుడు తెలుసుకోవాలి. 2 సార్లు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. తీసుకుని ఇంట్లో చెప్పలా, ఇంట్లో చెప్పకుండా తీసుకుని మూడోసారి వచ్చినప్పుడు తెలియలే, ఫైండ్ అవుట్ చేయలే. సగం అయిపోయాడు ఆయన. ఇలా ఉండే ఫేస్ ఇలా అయిపోయింది. అలాగా వీళ్ళందరూ ఆయనకేమో లివర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ కూతురు ట్రాన్స్ఫర్ దాదాపుగా 60% అంత ఇచ్చారంట ఆవిడ. అంత సాక్రిఫైస్ చేశారు తండ్రి కోసం. 5 ఏళ్ళు బతికారు అంతే లివర్ ఇచ్చిన తర్వాత. అలాగా ఆవుతి ప్రసాద్ గారు కూడా ఒక మంచి నటుడు, ఒక మంచి మాడ్యులేషను పరిచయం చేసిన వాడు ఆయన. అంచేత వరుసగా వెళ్ళిపోవటం అనేది విచారకరమని అందరూ భావించారు. నంది అవార్డులు ఏమైనా వచ్చాయి ఆయనకి? ఈయనకి విలన్ గాను వచ్చింది, కమెడియన్ గాను వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు విలన్ గానేమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే సినిమాకి ప్రతినాయకుడిగా వచ్చింది ఎవరికి, ప్రసాద్ గారికి. ఆ తర్వాత చందమామకు వచ్చింది ఈ క్యారెక్టర్కి. ఓకే చందమామ క్యారెక్టర్ గోదావరి యాస్ క్యారెక్టర్ ఉంది చూసారా, దానికేమో ఉత్తమ హాస్యనటుగా వచ్చింది. 2 అవార్డులు వచ్చినాయి ఈయనకి. అంటే అటు ఆ క్యారెక్టర్లోనూ వచ్చింది, ఇటు ఈ క్యారెక్టర్లోనూ వచ్చింది. అంచేత అంటే మన ఆర్టిస్టులు ఏంటంటే దేనికైనా మార్చగలిగి వాళ్ళు చేయగలిగిన సమర్థులని దీనివల్ల ప్రూవ్ అవుతుంది. అంటే మనం మార్చుకోవాలి, వాళ్ళలోంచి వెలికి తీస్తే నటన ప్రతి వాళ్ళు ఒక మంచి నటుడే అని చెప్పేసి వీళ్ళ వల్ల మనకి ఒక ముద్ర వేయవలసిన అవసరం లేదు. వీళ్ళకి ఎటుపోయిటైనా రావచ్చు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలరని ప్రూవ్ చేసిన వాళ్ళు ఆవుతి ప్రసాద్ గారు ఒకళ్ళు. ఇది ఆవుతి ప్రసాద్ గారి చరిత్ర.